అందరికీ నమస్తే. నా పేరు రాజ్ కుమార్. అన్న వాళ్ళు వచ్చేసి తిరుపతి అన్న వాళ్ళు. ఈ బొమ్మారెడ్డిపల్లి విలేజు. ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు కొట్టి ఇప్పటికి 10 రోజులు అవుతుంది పొలంలో. ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు ఎలా పనిచేసింది అనేది ఒకసారి అన్న వాళ్ళను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు వాడారు కదా, ఈ వాడక ముందుకు మీ పొలంలో ఎలాంటి సమస్యలు ఉండే అన్న? వాడక ముందు మొత్తం ఎరుపు రంగు ఉండే. సార్ మీ పేరు ఊరు చెప్పండి అన్న. నా పేరు బొమ్మరెడ్డి తిరుపతి, అయితే తిరుపతి. మాది విలేజ్ బొమ్మరెడ్డిపల్లె, డిస్టిక్ పెద్దపల్లి, మండలం ధర్మారం. మాది వాడక ఇది పొలం ఎట్లుండాలంటే మొత్తం తెగులు, మొగి పురుగు మొత్తం ఎట్లా అంటే ఎరుపు రంగు పనిచేస్తుందా పనిచేయదు అన్నట్టు ఉండే. అయితే ఈ మందు మరి ఏం చేద్దామని అదే సావన్ దగ్గరికి పోయినా, ధర్మారం మండలం సావన్ దగ్గరికి పోతే ఈ మందు బారియర్, విక్టరీ బారియర్ అనేది మందు ఇచ్చిండు. ఒకటి ఇచ్చిన తర్వాత ఎట్లుందంటే ఇప్పుడు కవర్ అయిపోయింది మొత్తం. ఇక ఎట్లున్నదంటే ఇక అది పనికిరాని అనుకున్నది మొత్తం. ఎప్పుడు నాకు కొంచెం ఫంక్షన్ అనేది అనిపిస్తుంది అన్నట్టు. ఇది కొట్టిన తర్వాత పురుగు సమస్య పోయిందన్న? పురుగు మొత్తం పోయింది, ఏం లేదు, ఎలాంటి ప్రయోగం లేదు. ఇంకొక 4 రోజులు చూస్తే ఇంకా 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 మంచిగా అయ్యేటట్టు పొజిషన్ ఉన్నది మంది. ఓకే, మిగతా రైతులు కూడా ఇది వాడుకోవచ్చా? వాడుకో, ఎలాంటి ప్రాబ్లం లేదు దీన్ని వాడుకోవడానికి. ఎంత అంటే అంత నమ్మకం కొద్ది ఇచ్చింది కాబట్టి అంత నమ్మకం కొద్ది కూడా పనిచేస్తుంది ఇది. ఓకే అన్న, విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు. బారియర్ మందు అందరూ విన్నారు కదా తిరుపతి అన్న వాళ్ళ మాటల్లో. ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు వాడడం వల్ల ఈ పొలంలో మొగిపురుగు సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు. మరియు ఈ న్యూట్రియన్స్ కూడా మనం ఎలాంటి న్యూట్రియన్స్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకు గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు మిగతా రైస్ సోదరులు కూడా ఈ పురుగు సమస్య ఓడగొట్టుకొని మరియు ఈ గ్రోతింగ్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. మీరు ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు వాడుకొని ఈ పురుగు సమస్య పొడగొట్టుకొని మీరు అధిక దిగుబడులు సాధించుకోవాలని కోరుతున్నాము. ఒకసారి ఫీల్డ్ కూడా చూడొచ్చు, ఎంత గ్రోత్గా వచ్చింది. పురుగు సమస్య అనేది ఎలాంటి పురుగు సమస్య కూడా లేదు. ఒకసారి చూడండి. అది కూడా ఫస్ట్ ఎలా ఉండే, వెనక ఎలా ఉండే.